శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృశ్చిక రాశి జాతకులు, ఈ రోజున మీ యొక్క జీవితంలో ఊహించని ఒక మార్పు అయితే రాబోతూ ఉంది. ఒక రహస్యం బయటపడబోతుంది. అప్రమత్తంగా ఉండండి. ఇలా జరుగుతుందని అస్సలు అనుకునే ఉండరు. ఏం జరగబోతుంది, ఎటువంటి రహస్యం ఈ రోజు వీరికి బయటపడబోతుంది, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ రోజు ఇదే జరగబోతుంది. నిజం వింటే మీ కళ్ళల్లో మీకే నీళ్లు ఆగవు. ఈ రాశి వారు ఎక్కువ శాతం చాలా వరకు కూడా స్ట్రాంగ్గా మంచిగా ఉంటారు. వీళ్ళు చిన్న చిన్న ఒడిదుడుకులకు అస్సలు గాబరపడరు. ఎంతో ధైర్యంగా ఉంటారు. నేను ఎవ్వరికీ తక్కువ కాదు, ఎవ్వరికీ తీసిపోను. వాళ్ళు చేయగలిగితే నేను దానికన్నా డబల్ చేయగలుగుతాను అనే థాట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేసే తత్వం కలిగి ఉన్న పర్సన్స్ అస్సలు కాదు. ఎక్కువ శాతం దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు, దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి ఆ దైవం మీద వదిలేస్తారు. దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడని చెప్పి ఎక్కువ శాతంగా భావిస్తుంటారు. ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు ఇలాగే జరగబోతుంది. ఎటువంటి కారణం వల్ల వీళ్లకు ఇలా జరుగుతుంది అనే ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాము. మీరు ఎప్పుడూ కూడా అవతల వారితో డిఫరెన్స్ అనేది చూపించరు. ఎప్పుడూ కూడా అత్యాశకు లోను అవ్వరు. తమ దగ్గర ఎంతైతే ఉందో అంతలోనూ సంతోషపడే వ్యక్తిత్వం ఈ రాశి జాతకులకు దేవుడు ఇచ్చిన వరము. అందులోనే హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా జలస్ అనేది అస్సలు ఫీల్ అవ్వరు. అవతల వారికి నాకన్నా కూడా ఎక్కువ ఉంది, నా దగ్గర ఇంతే ఉంది, అటువంటి ఆలోచనల్లో జలసీ ఫీలింగ్ ఉండదు. ఎప్పుడూ కూడా పోరాట పటిమే ఉంటుంది. నేను ఇంకాస్త పైకి రావాలి, ఏం చేయాలి అనే ఆలోచన తప్పితే వారి జీవితం నాశనం అవ్వాలి, వారికి దృష్టి తగలాలి ఇలా అస్సలు అనుకోరు. ఈ రాశి జాతకులకు అలా ఉండదు. ఎప్పుడు చూసినా వీరి యొక్క లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా కూడా సంతోషాన్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. వీరికి ఉన్న మెంటాలిటీని బట్టి చెడులో కూడా మంచి అనేది చూస్తారు. కాబట్టి హ్యాపీగా లైఫ్ సజావుగా సాగిస్తూ వెళ్ళిపోతుంటారు. ఏ పని చేసినా, ఎంతటి పని అయినా సరే దాని మూలం వరకు వెళ్తారు. దాని గురించి బాగా ఆలోచిస్తారు. అది మంచిగా చెడుకా అనేది ఆలోచించాకే ఏదైనా పని మొదలు పెడతారు. ఎంత బాగా వర్క్ అనేది చేస్తారు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి స్టమక్కి సంబంధించి, అలాగే ప్రైవేట్ ప్లేసెస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా న్యాయం వైపే వెళ్తారు. అన్యాయాన్ని అస్సలు సహించరు. న్యాయం జరగాలని చెప్పి ఎంతైతే కోరుకుంటారో అవతల వారికి కూడా న్యాయం జరగాలంటూ ఆలోచిస్తారు. ఎక్కువ శాతంగా న్యాయం వైపే నిలబడతారు. కాబట్టి మీకు ఉన్న పాజిటివిటీతో పక్కన ఉన్న మనుషులు అందరూ కూడా మీ నుంచి మంచే కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు అట్రాక్ట్ అవుతూనే ఉంటారు. మీరు లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారు, దాన్ని చాలా మంచిగా కూల్గా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి బాగా వరకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సహాయ సహకారాలు తగినంతగా చేస్తారు. ఎప్పుడు కూడా తోచిన సహాయాన్ని, చేయగలిగినంత సహాయాన్ని చేయడంలో వెనుకడుగు అస్సలు వేయరు. ఇది నాతో జరుగుతుంది, ఈ మాత్రం నేను చేయగలుగుతాను అనే ఆలోచన ఉంటే మాత్రం వెంటనే వేరే వారికి హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు. ఎక్కువగా చేసేది ఏమిటంటే గనక, ఎవరైతే చెడు వ్యక్తులు, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వారిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కానీ వీళ్ల నుంచి మీకు మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు మీతో ఇలా చేశారు వన్స్ మీకు తెలిస్తే ఎంతటి క్లోజ్ రిలేషన్ అయినా సరే వెంటనే వారిని దూరం పెడతారు.
వారితో ఎక్కువగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అందుకు తగ్గట్లుగా లైఫ్లో చాలా స్టేబుల్గా ఉంటారు. అంటే ఇలా జరిగింది కదా అని చెప్పి వెంటనే చిన్నబుచ్చిపోరు. లైఫ్ని బ్యాలెన్స్డ్గా లీడ్ చేసుకుంటూ ఉంటారు. దానికి తోడుగా వేరే వాళ్ళు మీకు ఎంతైతే భేదభావం చూపిస్తుంటారో దాన్ని అస్సలు ఏమాత్రం ఎదుటి వారి మీద చూపించరు. ప్రతి ఒక్కరికన్నా కూడా మీరు భిన్నంగా కనిపిస్తారు. ఒక ప్రత్యేకత మీలో ఉంటుంది. మీ కళ్ళకున్న అట్రాక్షన్ చాలా సెపరేట్గా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని చూస్తే మీ కళ్ళల్లో మళ్ళీ వాళ్ళు రెండవసారి తొంగి చూస్తారు. మీతో మాట్లాడాలని చెప్పి ఆకర్షణకు గురి అవుతారు. ఖచ్చితంగా మీ కళ్ళు వారిని ఎంతో అట్రాక్ట్ చేస్తాయి. మీకు వేరే వారికి చాలా వరకు కూడాను మీరే లక్కీగా ఉంటారు. ఎవరితోనైనా బయటికి వెళ్ళినప్పుడు వారితో పాటు టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుంచి వారికి ఎన్నో మంచి మంచి విషయాలు తెలుస్తాయి. మంచి కార్యక్రమాలు జరుగుతాయి. మీలో ఉన్న పాజిటివిటీ వారికి వస్తుంది. వాళ్లతో మీ టైం చాలా మంచిగా స్పెండ్ అవుతుంది. చాలా లక్కీగా వేరే వాళ్ళకి మీరు ఉంటారు. మీ లైఫ్లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడం మీకు అస్సలు నచ్చదు. పక్కన వాళ్ళు వచ్చి సలహా ఇచ్చినా కూడా నచ్చదు. అది మంచిదైనా నచ్చదు. సలహాలు ఇస్తేనే నచ్చినప్పుడు మీ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. హానెస్ట్ పర్సన్స్గా ఉంటారు. ఎప్పుడూ కూడా వేరే వారి కోసం త్యాగం చేయడానికి ముందుంటారు. దీని మూలన ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఫస్ట్లోనే తెలుసుకుంటారు. ఈ అధిక మంచితనమే మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. బాధలకు ఇబ్బందులకు గురి అయ్యేలా చేస్తుంది. మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా, ఏ రంగంలో ఉన్నా మీకు చాలా వరకు కూడాను లీడ్ చేసే సామర్థ్యం ఉంటుంది. అన్నింట్లో తిరుగు లేకుండా పని చేస్తారు. అధిక మంచితనం వల్ల చాలా దెబ్బలే తిన్నారు. ముఖ్యంగా మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీరు పని చేసే చోట, అది వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏదైనా సరే, మీరు పని చేసే చోట కావచ్చు, మీ యొక్క చెడుని కోరుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా మీ వద్ద కాచుకు కూర్చుంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. మీకు ఏదైనా చెడు కలిగితే చాలు వారు సంతోషపడతారు. ఈ రోజున చెడు జరగాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో వారిపైన మనకి ఒక పూర్తి భరోసా ఉండాలి. మనం ఏ విషయం వారికి షేర్ చేసుకున్నా బయట వ్యక్తుల దగ్గర చెప్పరు అనే కాన్ఫిడెన్స్ మీకు తప్పకుండా ఉండాలి. వారితో మాత్రమే, అటువంటి వ్యక్తులతో మాత్రమే సహవాసం చేయండి. అయితే ఈ రోజున ఒక రహస్యం బయటపడబోతుంది. ఈ యొక్క రహస్యం మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఈ రోజున ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు అనేది తెలుసుకుంటారు. ఇది ఏమిటంటే మీ గుండెకు చాలా బాధ కలిగించే విషయమే. కానీ ఇప్పటికైనా తెలుసుకోండి, ఇది ఒక భయంకరమైన రహస్యం. చెడు కోరుకునే వ్యక్తులను జీవితంలో పెట్టుకుని ముందుకు సాగుతుంటే మన జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుంది? మంచి గడియలు వస్తాయి. వచ్చే ప్రతి అవకాశాన్ని వారు చెయ్యి జాచుకునే విధంగా ప్రవర్తిస్తుంటే మీ జీవితం, మీ కుటుంబం ఏమైపోతుంది? ఈ యొక్క ఆలోచనలతో ఈరోజు సతమతమైపోతారు. అలానే వారితో గొడవలు పడవద్దు, దూరంగా పెట్టేయండి. ఇక వారికి మీకు మధ్యన బంధం ఉండదు అనే విషయాన్ని పరోక్షంగా అయినా వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఈ యొక్క రహస్యం మీ మనసును బాధ పెట్టిన కీడులో మేలు వెతకండి. ఇప్పటికైనా వారిని దూరం చేస్తే మీ జీవితం బాగుంటుంది. వారితో మీ జీవితం అంధకారం అయిపోతుంది. భగవంతుడే ఇచ్చిన ఒక సదవకాశంగా ఉపయోగించుకోండి. ఇకనైనా వారికి మీకు మధ్యన ఎటువంటి మాటలు అనేవి షేర్ కాకూడదు. మీ విషయాలు కానీ, పర్సనల్స్ కానీ, మీ ఉద్యోగ రీత్యా కానీ ఏ విషయాలు ఇక వారికి చెప్పొద్దు. మిగిలిన అంశాలు చూస్తే వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ఏ పని చేసినా కూడాను ఈ రోజున ఏ పని చేస్తున్నా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ మీకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత ఒక నిజం తెలుసుకుంటారు. మీ యొక్క జీవితంలో మీకు చెప్పకుండా మీ యొక్క స్నేహితులు ఈ యొక్క నిజాన్ని అయితే దాచిపెట్టారు. అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మీ దగ్గరి బంధువులు కావచ్చు. ఒక రహస్యాన్ని, మీకు సంబంధించిన రహస్యాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. మీరు బాధపడతారని కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, మీకు చెప్పకుండా దాచి ఉంచిన ఒక రహస్యం ఈరోజు బయటపడే అవకాశం ఉంటుంది. వారు ఎంత దాచి ఉంచాలి అనుకున్నా సరే ఆ నిజం అనేది నిప్పు లాంటిది కాబట్టి ఏదో ఒక రోజు బయటపడుతుంది. కాబట్టి ఈ రోజున దినఫలాల్లో ఆ నిజాన్ని తెలుసుకోబోతున్నారు. అలాగే మీరు కొంచెం
షాక్కి గురి అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ దానికి కారణం తెలుసుకుని వారిని క్షమించే అవకాశం మీకుంటుంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నిత్యము శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పాటించడం, వీలైతే శివాలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్శించుకుని చెంబుడు నీటితో పరమశివుణ్ణి ఈ రోజు అభిషేకించండి. అభిషేక ప్రియుడైన పరమశివుడు మీ యొక్క కష్టాన్ని వింటాడు. కష్టం దరిదాపుల్లోకి రాకుండా మిమ్మల్ని కాచి కాపాడతాడు. ఒక రక్షణ గోడని మీ చుట్టూ కూడా కలగజేస్తాడు. పరమశివుని అనుగ్రహం ఉంటే అన్ని కష్టాలు దూరం అయిపోతాయి. సుఖ సంతోషాలు మీ వశమవుతాయి.